ఆనియన్స్, మ్యాంగో, చిలకడ దుంప అంటే స్వీట్ పొటాటో అంటారండి, చిల్లీ, ఇవన్నీ మనం కూర వండుతున్నాం. ఈరోజండి చిలకడ దుంప మ్యాంగో కర్రీ వండుతున్నాను. దానికి కావాల్సినవి ఆనియన్స్ 3 ఆనియన్స్ తీసుకున్నాను, 2 చిలకడ దుంపలు తీసుకున్నాను, వీటిని స్వీట్ పొటాటో అని కూడా అంటారు, ఒక మ్యాంగో, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి ముందుగా కలుపుకుని ఫ్రెష్గా కట్ చేసుకుని మళ్ళీ వీడియోలోకి వస్తాను. ఓకేనండి. ఆనియన్స్ చీరుకున్నానండి, మామిడికాయ ముక్కలు కోసుకున్నాను, పచ్చిమిర్చి 4 పొడిగ్గా చీరుకున్నాను, చిలకడ దుంప స్వీట్ పొటాటో ముక్కల కింద కట్ చేసి వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసుకోకపోతే కంద మారిపోతాయి, అందుకే వాటర్లో వేసుకున్నాను. ఇంకా ఉప్పు, కారం, పసుపు రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కుకింగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఆన్ చేసి బాండి పెట్టుకున్నానండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ అంటే గుంటగడ్డతో వేస్తున్నాను కాబట్టి ఒకటే వేస్తున్నాను చూడండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. చిరుకున్నాను కదా, ఆనియన్స్ వేసుకుంటున్నాను. దాంతోపాటు పచ్చిమిర్చి చిరుకున్నాను కదా, అవి కూడా వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఆనియన్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలండి, కలుపుకోకపోతే కింద అడిగంటి మాడిపోతూ ఉంటాయండి, అందుకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఈ రెసిపీ చాలా ఈజీ అండి, ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే మీకు తిరిగి మెసేజ్ చేయడానికి నాకు అవ్వట్లేదు, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, అందుకే సబ్స్క్రైబర్స్కి తిరిగి మెసేజ్ చేయట్లేదండి, సారీ అండి. నా వీడియోస్ ఇలా లైక్ చేస్తూ వ్యూస్ పెంచుతూ ఉండండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, కలుపుకోకపోతే కింద అడిగంటేస్తాయండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఎప్పుడు ఆనియన్స్ కరెక్ట్గా వేగాలండి, పచ్చిగా ఉండకూడదు. నిదానంగా ఆనియన్స్ వేగితేనే ఏ కూర అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి కదండి, ఇందాక కోసుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి వేస్తున్నానండి. ఒక 2 మినిట్స్ కలుపుకొని తర్వాత నీటిలో నానబెట్టుకున్నాను కదా చిలకడ దుంప ముక్కలు, అవి వేస్తున్నానండి. మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు వేసుకుంటున్నానండి. దీన్ని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఇప్పుడు బాగా చిలకడ దుంప మామిడికాయ వేసాను కదండి, కొంచెం మగ్గింది. చూసారా ఆయిల్ ఎలా పైకి వస్తుందో, అలా ఆయిల్ పైకి రావాలండి. అప్పుడు దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, దీనికి ఎంత పడతాయో అంతే వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ కుక్కర్లోనే కాదు బాండీలో కూడా వండుకోవచ్చు,
కాకపోతే నాకు కుక్కర్లో ఈజీ అవుతుందని తొందరగా అయిపోద్దని వేస్తాను. దీనికి తగినంత వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ టైంలోనే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని కుక్కర్ మూత బంద్ చేసుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకుని ఎగ్జాక్ట్గా టూ విజిల్స్ మాత్రమే రావాలండి. అంతకన్నా ఎక్కువ వస్తే పేస్ట్ అయిపోతుందండి. బంగాళదుంప కర్రీకి కానీ, చిలకడదుంప కర్రీకి కానీ, మ్యాంగోకి కానీ, అలాగే ములక్కాడ కర్రీకి కానీ, గుత్తంకాయ కర్రీకి కానీ ఓన్లీ 2 విజిల్సే రావాలండి. అందుకని ఎక్కువ రాకూడదు. ఓకేనండి. కుక్కర్ మూత తీసుకుంటున్నాను. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఒక్కసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఇంక స్పూన్ పెట్టకూడదు తర్వాత, ఎందుకంటే ఈ చిలకడ దుంపల ముక్కలు ఉన్నాయి కదా, స్పూన్ పెడితే పేస్ట్ అయిపోతాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పేస్ట్ అవ్వకుండా స్పూన్ పెట్టకుండా చూసుకోవాలి. ఓకేనండి. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ వాటర్ కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచుకోవాలండి. లేకపోతే కొంచెం జ్యూసీ కావాలంటే కొంచెం వాటర్ ఉంచుకోవాలి. ఈ కర్రీకి చాలా విటమిన్స్ ఉన్నాయి. ఈ కర్రీలో చాలా విటమిన్స్ ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయండి. ఈ విటమిన్స్ లాభాల గురించి మీకు తెలియాలంటే ఇక్కడ నెక్స్ట్ వీడియోలో అన్నీ వివరంగా చెప్తానండి. ప్రస్తుతం ఈ కర్రీ గురించి చూసేద్దాం. ఓకేనండి. ఈ వాటర్ దగ్గర అయ్యే వరకు ఉంచుకుందాం. ఓకేనండి. ఈ కర్రీని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకోకపోతే కింద అడిగంటేస్తుందండి. ఓకేనండి. కలుపుకుంటూ ఉండాలి. అంటే వీడియోలో నేను అన్నీ చూపెట్టట్లేదు, అందుకే మీకు చెప్తున్నానండి. ఈ కర్రీ చపాతీలోకి, రోటీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. ఓకేనండి. మీకు దీంట్లో ఉన్న విటమిన్స్ చెప్తా ఉన్నాను కదా తర్వాత వీడియోలో, కానీ ఈ వీడియోలో చెప్పేస్తున్నాను చూడండి. మనకి ఇందులో చిలకడ దుంపలో విటమిన్ ఏ అధికంగా ఉంటుందండి. దానివల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుందండి. మరియు మామిడికాయలో విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ పెంచుతుంది. మళ్ళీ పొటాషియం రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుందండి. ఇందులో ఐరన్, కాల్షియం ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యానికి మరి రక్తహీనత తగ్గించడానికి సహాయపడతాయండి. అంటే మెయిన్గా ఇందులో ఏంటంటే పోషక విలువలు, క్యాలరీలు, కార్బోహైడ్రేట్లు, పీచు పదార్థం, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు కూరలో వాడే నూనె బట్టి కూడా ఫ్యాట్స్ బర్నింగ్ చేసుకోవచ్చు అనమాట అండి కర్రీకి. అలాగే కాకుండా ఈ మామిడికాయ చిలకడ దుంప కర్రీ జీర్ణకి బాగా మెరుగుపడుతుందండి. మరియు షుగర్స్ లెవెల్స్ అధికంగా మెరుగుపరుస్తుందండి. ఎందుకంటే ఇది అధికంగా అంటే తగ్గించడానికే సహాయపడుతుంది. చాలామంది అనుకుంటారు మామిడికాయ చిలకడ దుంప తినడం వల్ల షుగర్ పెరిగిపోతుంది అలా అనుకుంటారు. కాదండి, దీనివల్ల షుగర్ లెవెల్స్ అదుపులో కూడా ఉంచుకుంటాం. అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ నాకు తెలిసిన కొన్ని చెప్తున్నాను. ఇందులో ఏమైనా తప్పు ఉంటే సారీ అండి. ఓకేనండి. ఇంతేనండి, ఇంకా కర్రీ రెడీ అయిపోయిందండి. మా వారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ చిలకడ దుంప కర్రీ రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రమేష్ మంజూస్ ఛానల్, రమేష్ మంజూస్ హోల్ ఛానల్. ఓకేనండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. మా వారికి ఎంతో ఇష్టమైన మామిడికాయ చిలకడ దుంప కర్రీ రెడీ.